అమరావతి అన్నటువంటి పాయింట్ని అడ్డం పెట్టి ఎంతగా రెచ్చగొట్టాలో అంతగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆశించినంత స్పందన ప్రజల్లో రావట్లేదు. అందుకే ఇప్పుడు అమరావతి టాపిక్ మ్యాక్సిమం ఎన్నికల్లో పక్కెళ్ళిపోయింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. సూపర్ 6 పథకాలే, మిగతాది అమరావతి మేము వస్తే కొనసాగిస్తాం అంతే తప్పించి నవనగరాలతో కూడిన రాజధాని అక్కడే, మిగతా ప్రాంతాల్లో కేంద్ర సంస్థలు ఇచ్చేసాం కాబట్టి అవి ఎంత బాగుపడిపోయినాయి, ఇక్కడ అమరావతిలో మాత్రమే నవనగరాలతో కూడిన హైదరాబాద్ తరహా రాజధాని ఉంటుంది అని ఎందుకు చెప్పట్లా? ఉత్తరాంధ్ర రాయలసీమల్లో అది ఎగనెస్ట్ అవుతుంది కాబట్టి. కానీ పత్రికల ద్వారా మాత్రం అవి రాయిస్తూ ఉంటారు, అమరావతిని అడ్డుపెట్టి రెచ్చగొడతా ఉంటారు. ఇప్పుడు అమరావతి కాన్సెప్ట్ ఏంటి? మెగా వాళ్ళకంట ఇంతకుముందు అక్కడ ఏదో ఇది తాగునీటి ప్రాజెక్ట్. అంటే ఒకసారి ప్రజలకి అర్థం కావాల్సిన అంశం. ఇదివరకు ఏం చెప్పేశారు? మొత్తం సిటీ అంతా సెట్ అయిపోయింది, ఆ సెట్ అయిపోయినటువంటి సిటీని జగన్ వచ్చి నాశనం చేస్తున్నాడు, అసలు ఇంకేం చేయాలి, అక్కడికి వెళ్ళి నివసించేస్తే సరిపోతుంది కదా అని చెప్పాడు కదా. కనీసం మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు అక్కడ. నేను 1,00,000 సార్లు చెప్పా, డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా సెట్ చేయలేదు అక్కడ, అట్లాగే మంచినీళ్ళు ఏర్పాటు చేయలేదు. అరే మొత్తం లెవలింగే సెట్ చేసుకోకుండా ఎక్కడి నుంచి సెట్ అయిపోద్ది ఊరు అంటే? అబ్బేబే వాడికి అమ్ముడు పోతావు వీడికి అమ్ముడు పోతావు అని వాగేవాడు వాగుతూనే ఉన్నాడు. ఇవాళ ఒక వార్త రాశారు ఈనాడు వాళ్ళు, రాజధానిలో వచ్చే 50 ఏళ్లలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని తాగునీటి కొరత తలెత్తకుండా కృష్ణా నుంచి తాగునీటి తరలింపుకు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రాజెక్టు రూపొందించారు. రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా భూగర్భంలో పెద్ద పైపు లైన్ వేసేందుకు 13 జోన్లుగా ప్యాకేజీలను విభజించి ఈపీసీ పద్ధతిలో టెండర్ పిలిచారు. ఓ ప్యాకేజీని మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. అప్పట్లో పనులు మొదలయ్యాయి. 2019లో జగన్ ప్రభుత్వం కొలువు తీరడంతో నిలిచిపోయిన పనులు మళ్ళీ మొదలు కాలేదు. పనుల కోసం తెచ్చిన సామాగ్రి కొత్త సంస్థలు ఎక్కడికక్కడ సీడీ యాక్సెస్ రోడ్డు పక్కన నిల్వ ఉంచాయి. ఇప్పుడు అందులో నుంచి ఆ పైప్ లైన్లని బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గం డోనికి పట్టుకెళ్లారు. ఇది వార్త. అంటే ఇప్పుడు దీంట్లో ఏం విషయం అర్థమవుతుంది? వీళ్ళు దాచేస్తున్న నిజం, రోడ్డు పూర్తి కాల, రోడ్డు వేసేస్తే దాని కింద ఆల్రెడీ పైప్ లైన్లు ఉండే కదా, రోడ్డు పూర్తి కాల, మంచినీటి పైప్ లైన్లు పూర్తి కాల, మరి ఏం పూర్తయినట్టు? అక్కడ వాడు ఆ మెగావాడు పైప్ లైన్లు వేద్దాం అనుకున్నాడు, ఆ కాంట్రాక్టు ఆగిపోయింది కాబట్టి వాడు ఇంకో చోట కాంట్రాక్ట్ వాడుకుంటే అది తప్పు, అమరావతికి అన్యాయం అని రాస్తున్నారు. అంటే పూర్తి కాదని అప్పుడేమో పూర్తి అయిపోయింది అంతా అని చెప్పుకొచ్చారు కదా, ఇప్పుడు ఏంటి మళ్ళీ ఇట్లాగా? అంటే అదే వింత.